ఐదవ అధ్యాయము కర్మ సన్యాస యోగము 21వ శ్లోకము. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. తాత్పర్యము: ప్రాపంచిక విషయములయందు అనాసక్తమైన అంతఃకరణము కల సాధకుడు ఆత్మస్థిత ధ్యానజనితమైన సాత్వికాత్మానందమును పొందును. పిదపాతడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ ధ్యానయోగమునందు అభిన్న భావస్థితుడై అక్షయానందమును అనుభవించును. వివరణ: భగవద్గీత మానవులను అన్ని రకములైన భావనలను యథార్థముగా స్వీకరించే స్థితికి తీసుకెళ్తుంది. జ్ఞాని అయిన మానవుడు బాహ్యమైన ప్రాపంచిక సుఖ దుఃఖాలు లాభ నష్టాలు అన్నిటినీ ఒకే విధముగా చూస్తాడు. వాటి భావనలో కూరుకుపోడు. అటువంటి జ్ఞాని తను పరబ్రహ్మతో కూడి ఉన్నాను అని తెలుసుకొని ఉద్ధరింపబడతాడు. అప్పుడు బాహ్యమైన ప్రాపంచిక భోగముల వల్ల కాకుండా తన అంతరంగములో ఉన్న పరబ్రహ్మతో ఏకమై అక్షయమైన పరమానందాన్ని పొందుతాడు. 22వ శ్లోకము. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుద్ధః. తాత్పర్యము: విషయ ఇంద్రియ సుఖముల సంయోగము వలన ఉత్పన్నమగు భోగములన్నీయును భోగలాలసులకు సుఖముగా భాసించినను అవి నిస్సందేహముగా దుఃఖహేతువులే. అట్టి భోగములు ఆది అంత్యములు గలవి, అనగా అనిత్యములు. కావున ఓ అర్జున, వివేకి వాటి యందు ఆసక్తుడు కాడు. వివరణ: స్పర్శ చేత ఇంద్రియ సంపర్కము చేత మానవుడికి విషయభోగముల వలన సుఖ సంతోషాలు కలుగుతాయి. అలాంటివి ఎలా మొదలవుతాయో అలాగే అంతమవుతాయి. అటువంటి సుఖములు కలగడానికి అనేకమైన కారణాలు ఉంటాయి. వాటిలో ఏదైనా అనుకూలించకపోతే అవే దుఃఖహేతువులవుతాయి. కనుక అర్జున, జ్ఞాని అయిన మానవుడు అటువంటి బాహ్య విషయములలో కాకుండా తన అంతరంగంలో జనించిన ఆత్మజ్ఞానమనే సుఖములో తేలియాడుతాడు.